ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉంటుంది? ఎలాంటి రెమెడీస్, జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? సో వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ మంత్ ఎలా ఉండబోయే చెప్పుకునే ముందు ఫస్ట్ మనకి జూన్ మంత్ యొక్క విశిష్టత చూస్తే ఇది మనకి జ్యేష్ఠ మాసంతో స్టార్ట్ అవుతుందండి. జ్యేష్ఠ మాసంలో ఉన్న ఒక అద్భుతమైన రోజు ఒకటి ఉందండి. 3 రకాల పరిహారాలు చేసుకోవచ్చు. ఒకటే రోజు 3 డిఫరెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎవరి ప్రాబ్లం ఉంటే వాళ్ళు దాన్ని చేసుకోవచ్చు. అదేమంటే మనకి ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరువాక పౌర్ణమి కూడా అంటారు. విలేజెస్లో చాలా సంబరంగా చేస్తారు. ఆ రోజున పంట పొలాలు దున్నటం స్టార్ట్ చేస్తారు. మనకి పాట కూడా ఉంది, ఏరువాకో తాటారో చిన్న పాట. ఆ రోజున ఎద్దులకు పూజ చేయటం, తర్వాత మర్రి చెట్టుకి పూజ చేయటము, తర్వాత నవధాన్యాలు తీసుకుని వెళ్ళటము, అలా పంట పొలాలకి దున్నటం స్టార్ట్ చేస్తారు. ఒక బెస్ట్ డే అనమాట విలేజెస్కి. మొత్తం ఎక్కడున్నా కానీ అది త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ గ్లోబ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడున్నా కానీ ఆ రోజు చేస్తారు అది. అయితే ఆ పౌర్ణమిని మన జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా చాలా విశిష్టం. అది జ్యేష్ఠ నక్షత్రంలో వస్తుంది. అందులో ఈసారి బుధవారం వచ్చింది. ఇందులో ఏం చేయాలంటేనండి 3 రకాల విశిష్టత ఉంటుంది. ఫస్ట్ ఆ రోజుని కనుక చూసుకుంటే నవంబర్ జూన్ 11న కనుక మనం చూసుకుంటే ఆ రోజు యొక్క విశిష్టత ఎవరికైతే గనక భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేకుండా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకుని, పర్టికులర్గా లవ్ మ్యారేజ్ రిలేటెడ్ లవ్ మ్యారేజ్ చేసుకొని పెద్దవాళ్ళని ఎదిరించో ఏదో చేసుకొని మొత్తానికి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత గొడవలు వస్తాయి వీళ్ళ మధ్య. ఒకరికొకరు దూరంగా ఉండటము, తర్వాత చెప్పుకోలేకుండా బాధపడటం, ఇలాంటివి ఎవరిని ఉన్నా, లేదంటే కొంతమంది మా భర్తలు మా మాట వింటలేదండి, మాకు ఏమంటారు జన ఈ ఆకర్షణ కావాలనుకుంటారు కదండి. అన్నిటికీ ఆ రోజు బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఏంటంటే ఆ రోజున వట సావిత్రి వ్రతం అని ఉంటుందండి. వటం అంటే మర్రి చెట్టు అండి. ఆ మర్రి చెట్టు కనుక మనం పూజ చేయగలిగితే 7 ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు కనుక చేసి అట్లానే నువ్వులు పోగులు తీసుకొని ఆ మర్రి చెట్టు మొదలకి ఒక బట్టలాగా చుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. పోగులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా 7, 8, 9, 10, 11 పోగులు అంటే వేసుకొని దండం పెట్టేసి వీలైనంత సింపుల్గా లేదంటే గ్రాండ్గా మీ యొక్క అట్లీస్ట్ సింపుల్గా ఒక దీపారాధన కనుక మీరు చేయగలిగితే ఆ చెట్టుకి చేసి తాంబూలం చిన్నపిల్లలు కనుక మీరు కనుక దానం కనుక చేయగలిగితే సుహాసిని పూజ అవుతుంది, ఇటు దానం చేసినట్లు అవుతుంది అన్నమాట. 3 ఆకులు 3 తర్వాత ఒక్కలు పెట్టుకొని 3 అనేది ఇంకా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ 3తో కనుక దానం చేసిన ఎంతమందికి అంత కనుక మళ్ళీ చేయగలిగితే ఏమవుతుంది, అది వాళ్ళకు ఒక పవర్ వస్తుందండి. ఎంత పవర్ వస్తుందంటే సాక్షాత్తు సావిత్రి వాళ్ళ భర్త ప్రాణాలను కాపాడుకుంది, యముడికి ఎదురుపోయేసి కాపాడుకుంది. ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వట సావిత్రి వ్రతం చేయటం వల్ల, ఆ యొక్క మర్రి చెట్టుకి పూజ చేయటం వల్ల, ఆ రోజున చేయటం వల్ల ఆమెకు ఆ పవర్ వచ్చిందనమాట. అందుకని ఇది సింపుల్ టెక్నిక్. అది తీసేయండి, మనకి ఆ వ్రతము అది స్టోరీ అదంతా తీసేసి, బట్ రెమెడీ ప్రకారంగా మర్రి చెట్టుకి చేయటం చాలా చాలా ఈజీ, చాలా సింపుల్గా 5 మినిట్స్లో మీకు అయిపోతుంది. అది చాలా పవర్ఫుల్ అండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాసం చాలా భయపడేసి డైవర్సులు తీసుకొని అవి తీసుకొని చాలామంది ఇబ్బంది పడిపోయి ఉన్నారండి. వాళ్ళకి ఇది పవర్ఫుల్ రెమెడీ, సింపుల్ బట్ పవర్ఫుల్ రెమెడీ. అది రెండో రెమెడీ ఏంటంటే ఆ రోజున ఎవరికైనా కనుక నువ్వులు కనుక దానం చేయగలిగితే, ఇది సపరేట్ చేయగలిగితే వీళ్ళకి అశ్వమేధ యాగం ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగం ఎవరు చేశారండి? రాములు వాళ్ళు చేశారు సాక్షాత్తు. అందుకని రాజ్యం బాగుండాలి. రాజకీయ నాయకులు కానివ్వండి, పొలిటీషియన్లు కానివ్వండి, బ్యూరోక్రాట్స్, తర్వాత 10 మంది మీద వీళ్ళకి అధికారం పవర్ కావాలనుకుంటారు కదండి. అట్లాంటి వాళ్ళు బిజినెస్ పీపుల్, వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఎవరైతే కనుక వాళ్ళని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారో ఒక 250 గ్రామ్ నువ్వులు తీసుకొని వెళ్ళిపోయేసి దానం చేస్తే అయిపోతుందండి. సింపుల్ చిట్కా. మూడోది ఏం చెప్తారంటే మనకి ఆ పౌర్ణమి రోజున మనకి ఉదక కుంభదానం అంటారు. ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అండి వాటర్ని తీసుకెళ్ళి ఆ వాటర్ బాటిల్స్ ఇచ్చేయటమే. ఆ పూర్వకాలంలో కుంభ అనేది సంస్కృతంలో పేరు పెట్టారు, చెంబు అంటాం. ఇప్పుడు అది కూడా లేదంటే వాటర్ బాటిల్, సింపుల్ లాంగ్వేజ్. వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోయేసి దానం చేయటం. వాటితో పాటు వెస్నకారు ఇస్తారు, కొంతమంది గొడుగులు ఇస్తారు. ఒక 10 అంబ్రెల్లా అంత అవుతుంది, 100-150 రూపీస్, 4-5 అంబ్రెల్లాస్ కొంటాం, ఇచ్చేయటం. అంబ్రెల్లాలు కొంటాం. గంధం దానం చేయటం, నీళ్ళని దానం చేయటం, గొడుగును దానం చేయటం, చెప్పులు దానం చేయటం. చెప్పులు కనుక తీసుకొని మనకి ఎవరైనా రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతుంటే చెప్పులు దానం చేసినా కానీ విపరీతమైన వీళ్ళకి పుణ్యం వస్తుంది. ఇలా 3 రకాలు కనుక పరిహారాలు ఏది ఒక్కటి చేసినా కానీ అత్యంత అద్భుతమైన రిజల్ట్ వాళ్ళకి వస్తుంది.
ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పర్టికులర్గా వృశ్చిక రాశి వాళ్ళు కంపల్సరీ చేసి తీరాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, బట్ పడబోతూ ఉన్నారు కూడా. ఎందుకంటే గురువు గ్రహం వీళ్ళకి అనుకూలంగా లేదు. జాబ్లో కానివ్వండి, వాళ్ళకి జ్ఞానం కానివ్వండి, పిల్లల ద్వారా కానీ ప్రాబ్లమ్స్ వచ్చి అష్టమంలో గురువు ఉన్నారు కాబట్టి మర్రి చెట్టు కనుక చేస్తే అలా ఇది ఒక బెస్ట్ రెమెడీ అనమాట ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకోవడానికి. ఈ రెమెడీ అందరూ చేస్తారని మనం అనుకుందాం. అట్లానే ఈ వీడియో చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి నియర్ బై ఎవరో ఉంటారు, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ అవుతుంది. వాళ్ళు చేసిన వాళ్ళ ఫలితం వీళ్ళకి వస్తుంది, అంతే కదండి. అందుకని మీరు చేయలేకపోయినా అట్లీస్ట్ వేరే వాళ్ళకి చేయించి వాళ్ళ ద్వారా కనుక చేయించుకోవచ్చు అండి. ఇలా కూడా చేయించుకోవచ్చు. వాళ్ళు ఎక్కడో బిజీగా ఉండగానే మా బదులు మీరు చేసింటే చేసేస్తారు ఎవరో ఒకరు. ఇలా కనుక మనం చేస్తే వీళ్ళకి అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మనకి ఈ వృశ్చిక రాశి కనుక చూసుకుంటే ఇందులో విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. ఈ పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నేను, యా, ఈ, యు అన్న పేర్లంతా కూడా మనకి వృశ్చిక రాశిలో ఉంటారండి. మన గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో వీళ్ళకి జూన్ 15వ తారీఖు నుంచి, బుధ సంచారం మిథున రాశిలో జూన్ 6వ తారీఖు నుంచి, శుక్ర సంచారం వీళ్ళకి మే 31 నుంచి ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా 29th వరకు వాళ్ళు అక్కడే ఉన్నారండి. లాస్ట్ 3 నెలల నుంచి 4 నుంచి అక్కడే ఉన్నారు. కుజుడు వచ్చేటప్పుడు సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడండి. వీళ్ళకి 7వ తారీఖు నుంచి, అంటే 6, 7 తారీఖుల్లోనూ 15వ తారీఖులో గ్రహాల యొక్క చలనం ఎక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి ఏం చెప్తారంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సూక్ష్మంగా కనుక చూస్తుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి గురువు మారటం వల్ల, గురువు 8th హౌస్లో ఉండటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల పీయడం అంటే శారీరకంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం దుఃఖభరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విపత్తి, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఒక రకంగా కూడా అనుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఈ జూన్ మంత్ అని మనం చెప్పుకోవాలి. ప్లస్ గురువు కూడా అనుకూలంగా లేరు కాబట్టి మనం చెప్పిన ఇందాక ఏరువాక పౌర్ణమి లేకుంటే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి రోజు కనుక ఆ 3 రెమెడీస్లో ఏ ఒక్కటి చేసినా కానీ వీళ్ళకి అద్భుతమైన రిలీఫ్ వచ్చేస్తుందండి. ఇక మనకి ఇప్పుడు ప్లానెట్స్, ఏ ప్లానెట్స్ వీళ్ళకి గ్రహస్థితిని బట్టి ఏ ప్లానెట్ ఎలా ఉందో మనం చూస్తే సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల మన మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన గద దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథారవి అని చెప్తారు. 8th హౌస్లో కనుక రవి ఉండటం ఏమవుతుందంటే దుర్దోష అంటే చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన వస్తుందంటే. రెండోది సంవాదో శత్రు సంవాదో, శత్రువుల దగ్గరికి పోయి వీళ్ళే గొడవ పెట్టుకుంటారు. చెడు పనులు చేయాలని వచ్చే ఆలోచన వీళ్ళకే, వీళ్ళంతా పోయి గొడవలు పెట్టుకుంటారు. వృధాగా ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు. అంటే ఏమంటారు, వృధాగా తిరిగేస్తూ ఉంటారు. అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చేయవ, బ్యాడ్ న్యూస్ ఇనే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ బేసికల్గా కనుక చూసుకుంటే లాస్ ఆఫ్ మనీ అండ్ ధనం కోల్పోయే అవకాశం ఎక్కువ, భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక రకం చూసుకుంటే ఈ మంత్ ఎక్కువగా వీళ్ళు ఒక డిసిప్లిన్ ప్రాపర్గా ఉంటే అంతా బాగుంటుంది. వీళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయారంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేసి వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనకి 10th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది కూడా వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉండే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. నిత్య క్లేశ, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, టయానికి భోజనం చేయరు, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక కష్టంతో పడుతూ ఉంటారు. సదా సంచార ఉద్యోగం, అనవసరంగా వృధాగా తిరుగుతూ ఉంటారు. అప్పటిదాకా హ్యాపీగా ఉన్న ఉద్యోగం కాస్త ఆ ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎక్కువ వచ్చేసి ఇటు అటు తిరిగేస్తూ ఉండే టైప్ ఉద్యోగం వెళ్ళి వస్తుందన్నమాట. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఏదైనా ఉంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కోల్పోతారు, భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా సూర్యుడు బాగలేదు వీళ్ళకి, కుజుడు కూడా బాగలేదు. అయితే వీళ్ళకి 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల శుక్రుడు కూడా బాగలేరు. అంటే ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు. విరోధచ్చ శత్రు ప్రీడాంచ జ్ఞాతీనాంచ విరోధతః ఆయాసో దార పుత్రై ద్వేష్టే షష్ఠే భృగునందనే అని మనకి సంస్కృతంలో చెప్తారు. ఏం చెప్తారంటే 6వ స్థానంలో ఉంటే విరోధం అవుతుందంట, శత్రు పీడలు ఉంటారంట, బంధువులతో వైరము, కుటుంబముల వివాదము, వృధాగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు అని చెప్పేసి ఉంటుంది. అయితే ఒక విషయంలో వీళ్ళకి బాగుంటుంది, లవ్, రొమాన్స్, ప్లేజర్ ఈ విషయంలో మాత్రం వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే ఉన్న గ్రహస్థితిని బట్టి చూస్తే వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి. ఈ మంత్ అట్లీస్ట్ మనకి జూన్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోకుండా, ఇమీడియట్గా రిజైన్ చేసేస్తానని ఇట్లాంటి డెసిషన్లు తీసుకోకుండా, నాకు అసలు మా వైఫ్ నచ్చలేదని ఇట్లాంటి డెసిషన్లు తీసుకోకుండా
ఏదైనా జరిగినా కానీ ఇంట్లో కానీ బయట కానీ చూసి చూడట్లు ఏమంటారు కొంచెం లైట్గా తీసుకొని పేషెన్సీగా ఉండి మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. టైం స్పెండ్ చేస్తే స్టార్ట్ మళ్ళీ పోతే ఈ టైంలో వీళ్ళు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండగలిగితే చాలా చక్కగా ఉంటుంది. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నక్షత్రం ప్రకారం చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి అనురాధ జ్యేష్ఠ 3 నక్షత్రం వాళ్ళకి సూర్యుడు అనుకూలంగా లేకపోవటం వల్ల దరిద్రము, ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది ముగ్గురికి. తర్వాత వీళ్ళకి శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ 3 రాశుల వాళ్ళకి. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, హెల్త్ కూడా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. అయితే వీళ్ళకి అతిగా భయపడుతారు, కుజుడు వాళ్ళ 7వ ఇంట్లో 8వ ఇంట్లో ఉండటం వల్ల అతిగా భయపడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకం చూడాలంటే ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ ప్రాబ్లము, అతిగా భయపడే సిచ్యువేషన్స్ అంతా వీళ్ళ చుట్టూ ఉంటుంది. అయితే ఇలా ఒక బ్యూటీ ఏంటంటే వీళ్ళకి బుధుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడండి. రాజ్యపు లాభము, పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా కనుక ఉన్నతమైన పదవులు ప్రమోషన్గా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ టైంలో వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇది ఒక హ్యాపీనెస్, బుధుడు వీళ్ళకి బాగా యోగ్యతను ఇస్తున్నాడు. మిగతా ఏ గ్రహములు సరిగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, గాయాలు 2 అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అగైన్ శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండి చక్కగా రెమెడీ చేస్తే ఈ రాశి వాళ్ళకి బాగుంటుందండి. ఓకే గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? వీళ్ళకి గురువు మారటం వల్ల అంత అనుకూలంగా లేరు కాబట్టి అండి ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని గురువారము శనగలు దానం చేయటము, తర్వాత శనగలతో మాల చేస్తారండి. ఆ నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది. గురువారం రోజున గురువుకి ఆ శనగలతో రాత్రిపూట నానబెట్టిన శనగలతో మాలలాగా చేసి అవి కనుక గురుగ్రహం ఉంటుంది నవగ్రహాల్లో చేసినా కానీ, తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్న, ప్లస్ వీలైతే ప్రతి ఒక్కళ్ళు మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి, అది దక్షిణామూర్తి యొక్క గుడి అండి, అది చాలా పవర్ఫుల్. అక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. అక్కడ దర్శనం చేసుకున్నా, లేదంటే అక్కడ బృహస్పతి హోమం చేస్తారు మా గురువారం ఉదయం, చాలా పాపులర్. చదువు సరిగా రాకపోయినా కానీ అక్కడ కానీ ఖచ్చితంగా విజిట్ చేయాలండి ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే గురువు వీళ్ళకి 1 whole year అంతా ఉంటాడు. ఈ రాశి వాళ్ళు మనకి ఉగాది రాశి ఫలాలు కూడా మనం కొన్ని పరిహారాలు చెప్పామండి వీళ్ళకి. ఆ రాశి అది ఒకసారి చూసుకున్నా కానీ అందులో కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది గురువుకి సంబంధించి. అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళకి శ్రీశైలం మనకి స్పర్శలింగ దర్శనం ఉంటుంది. దాంతోపాటు అక్కడ రుద్రాభిషేకం చేయించుకొని చండీ హోమం చేస్తారండి సామూహికంగా. ఇవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నవగ్రహాల చుట్టూ కనుక తిరుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము అని ఉంటుందండి. ఇది చాలా పవర్ఫుల్. వీళ్ళు ఈ టైంలో కనుక చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.